ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా పనిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పివి సంస్కరణలు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో పివి కీలక పాత్ర పోషించారన్నారు. తమలాంటి నేతలకు పివి నరసింహారావు ఆదర్శము అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ప్రధానంగా మాజీ ప్రధానికి భారతరత్న రావడం ఎలా ఫీల్ అవుతారు? మాకందరికి కూడా గర్వకారణం. ప్రత్యేకంగా ఇంకా కూడా గొప్పగా మాకు ఆదర్శనీయం అయిన నాయకుడు. మా ప్రాంతం నుంచి, మా మంత్రి నియోజకవర్గం నుంచి 4 మార్లు మొదటగా శాసనసభ్యుడై మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశానికి అనేక రంగాల్లో తన వంతు పాత్రను నిర్వహిస్తూ దిగ్విజయంగా ముందుకు నడిపిన మహానాయకుడు. వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారు ఈ దేశానికి దిశను చూపెట్టిన మహనీయుడు పివి నరసింహారావు గారు. ఈరోజు మేము ఖచ్చితంగా సంతోషపడతా ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. మన తెలుగువారు, మన జాతికే గర్వకారణంగా నిలిచిన ఒక మహనీయ రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధరుడు పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం అనేది చాలా శుభసూచకం, మంచిది. మాకు అందరం కూడా గర్విస్తూ ఉన్నాం. వారితో పాటు ఈరోజు మా ప్రాంత వాసులకు కూడా, అదేవిధంగా మా జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అటు పక్కన ఉన్న వరంగల్ జిల్లా, ఆ రోజు వారు అనేక రాష్ట్రాల్లో, అటు మహారాష్ట్రలో కానీ, ఇటు ఒరిస్సాలో బైరంపూర్లో కానీ, అటు రామ్టెక్లో కానీ ప్రాతినిధ్యం వహించి అందరినీ కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఆర్థిక సంస్కరణ అనేది మైనారిటీ గవర్నమెంట్ అయినప్పటికీ ఆ రోజు వారు చేపట్టిన సంస్కరణలు, వారి టీం మరి ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు మనం దేశ ప్రగతిని చూస్తూ ఉన్నాం, దేశ వికాసాన్ని చూస్తూ ఉన్నాం, రాష్ట్రాల ప్రగతిని చూస్తూ ఉన్నాం, రాష్ట్రాల వికాసం చూస్తూ ఉన్నాం. వారి అన్నిటికీ కారణం వారి ఆలోచన, వారి మేధాశక్తి. ఇది మొత్తానికి శ్రీధర్ చెప్తారు. తన ప్రాంతానికి ఏదైతే మంత్రి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూనే ముఖ్యమంత్రిగా కూడా పివి నరసింహారావు పనిచేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తారు. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి భారతరత్న ఇవ్వడం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.